నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ టీడీపీ జనసేన ఉమ్మడి భేరి సీఎం సభ విద్యార్థులకు పరీక్ష సంబరంగా సమ్మక్కొచ్చే కొలువులు ఊడతాయి అంటున్న రేవంత్ రెడ్డి సిరీస్ పైనే గురి ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు టీడీపీ జనసేన నడుం బిగించాయి. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని నిర్ణయించాయి. ఇవాళ విజయవాడ నోవోటెల్ హోటల్లో ఈ రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జనసేన నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పక్కన ఉన్న ప్రతిపాడులో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈ సభకు 6 లక్షల మంది వస్తారు అని అంచనా. రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటారు. ప్రతిపక్షం సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వరు, ప్రైవేటు బస్సులు ఇవ్వకుండా వారిపై అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా కనీసం 6 లక్షల మందిని సమీకరించి సభను ఘనంగా నిర్వహించబోతున్నాము అని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సభలో రెండు పార్టీలు ఎన్నికల శంఖం పూరిస్తాయి అని నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు ఈ సభ నాంది వాచకం పలుకుతోంది. కింది స్థాయిలో రెండు పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా చూడాలి అని, ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని మృదువుగా పరిష్కరించుకోవాలి అని సమన్వయ కమిటీ నిర్ణయించింది. రెండు పార్టీల తరపున ఎవరు ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు, జనసేన షణ్ముఖ హామీల వ్యూహంపై ప్రజల్లోకి నిత్యం వెళ్తున్నామని అన్నారు. ఎన్డీఏలో చేరిక పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ కూడా పాల్గొనేలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. టీడీపీ కార్యకర్తలు నా బిడ్డలు, వారి కష్టాల్లో ఉంటే ఎంత దూరమైనా వెళ్తా. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో గురైన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలి అని నా భర్త నన్ను కోరారు. వెంటనే నా బిడ్డల కుటుంబాలకు వెళ్లాలి అని నిశ్చయించుకున్నా. పార్టీ బిడ్డల ముందు వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు. ఇక నాకు భయమేంటి అని నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లాలో 3వ రోజు నిన్న నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మనస్తాపంతో మృతి చెందిన 5 కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారింది అని ఆరోపించారు. వైసీపీ పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏపీకి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ఆ సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉంది. భావితరాలు బాగుపడాలి అంటే చంద్రబాబు సీఎం కావాలి. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో పోరాడి గెలవాలి అని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో దీక్షలు చేసిన మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేసి రాత్రుళ్లు స్టేషన్లో ఉంచారు అని ఆవేదన చెందారు. రాజధాని రైతులు పోరాటంలో పాల్గొన్న మహిళలపై వైసీపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించింది. ఈ దాడుల్లో మహిళ గర్భంలోని శిశువు మృతి చెందింది. ఇన్ని దాడులు చేసిన 1500 రోజులుగా పైగా అమరావతి మహిళా రైతులు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు అంటూ అభినందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ అంటేనే జనం గడగడలాడుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు తెగ పాకులాడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఒంగోలులో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ పాల్గొని ఈ సభను విజయవంతం చేయడానికి అటు అధికార పార్టీ నాయకులు, ఇటు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సభా ప్రాంగణానికి భారీగా జనాన్ని తరలించేందుకు విద్యా సంస్థల బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడంతో విద్యార్థులు, ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ఇవాళ్టి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్స్, మిగిలిన తరగతులకు FA4 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 385 స్కూల్ బస్సులను సీఎం సభకు తీసుకోవడంతో కొన్ని స్కూల్ యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి 506 బస్సులను సీఎం సభ కోసం గురువారమే స్వాధీనం చేసుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు పట్టాల పేరుతో ప్రజల్లో ప్రచారం కోసం వైసీపీ నేతలు చేస్తున్న ఆర్భాటానికి అధికారులు వంతపాడుతున్నారు. వారం రోజులుగా కార్యాలయాల్లో సాధారణ విధులను సైతం వదిలేసి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ సీఎం సభను సక్సెస్ చేసే పనిలో ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాలు ఇస్తున్న ప్రాంతంలో హడావిడిగా 2 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి రోడ్లు వేయించారు. సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానంతో పాటు హెలికాప్టర్ను వినియోగిస్తూ ఉంటారు. అవసరాన్ని, వాడకాన్ని బట్టి వీటికి అద్దె చెల్లిస్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవి కాకుండా మరో 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకుంటున్నారు. వాటిలో ఒకదాన్ని గన్నవరంలో, మరొకదాన్ని విశాఖ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచనున్నారు. దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా నెల నెలా లీజు చెల్లించాల్సిందే. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది.
ఆ తర్వాత పార్టీ ప్రచారం కోసం వీటిని వాడుకోవడం కుదరదు. అయినా ఇంత తక్కువ సమయానికి హెలికాప్టర్లను ఎందుకు లీజుకు తీసుకుంటున్నారో, హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ కు ఆదేశాలు వెళ్లాయి. టెండర్లు కూడా పిలిచారు. గ్లోబల్ వెక్ట్రా L1 గా నిలిచింది అంటూ ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో హెలికాప్టర్ కు నెలకు 1,91,75,000 లీజు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. లీజుకు అదనంగా ఎయిర్పోర్ట్లో గ్రాండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్లకు స్టార్ హోటల్లో వసతి, భోజనాలు, రవాణా, ఇంధన ఛార్జీలు, వైద్య సేవల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ను ఎయిర్పోర్ట్లో నిలిపి ఉంచినందుకు గాను గంటల ప్రాతిపదికన చెల్లించాలి. ఈ ఖర్చులన్నిటినీ ప్రభుత్వం భరిస్తోంది. జగన్ Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారని, ఆయనకు ముప్పు ఉన్నందున 2 హెలికాప్టర్లను తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. నిన్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ 7వ నెంబర్తో ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటిదాకా జగన్ సభలంటే చెట్లను అడ్డదిడ్డంగా నరికేసి ఇళ్లకు అడ్డుగా రోడ్లపై పరదాలు కట్టి జనం బయటకు రాకుండా ఆంక్షలు పెట్టి బారికేడ్లు ఏర్పాటు చేసి స్కూళ్లు, కాలేజీలకు అనధికారిక సెలవులు ప్రకటించి ప్రయాణికులకు బస్సులు లేకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేవారు. ఇప్పుడు వీటిని అదనంగా ఆర్టీసీకి భారీ నష్టం చేకూరుస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన 3 సిద్ధం సభలకు పెద్ద ఎత్తున బస్సులను పంపించి ఆర్టీసీకి దాదాపు 5 కోట్లకు పైగా నష్టం కలుగజేశాయి. పేదలకు రూపాయి తక్కువైతే టికెట్ ఇవ్వని ఆర్టీసీ జగన్ కు మాత్రం కోట్ల రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది. ఆయన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం నిర్వహిస్తున్న సభలకు ఆర్టీసీ భారీ రాయితీ ఇస్తోంది. సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు తరలించినందుకు అద్దె 10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా వైసీపీ ఆర్టీసీకి ఇచ్చింది 5 కోట్లు మాత్రమే. సామాన్య ప్రజలకు అద్దెకిచ్చినా, ప్రయాణికుల్ని గమ్యం చేర్చినా వచ్చే ఆదాయంతో జగనన్న సిద్ధం సభలకు పంపిన బస్సులకు ఇచ్చిన అద్దెను పోలిస్తే సగం ఆదాయం కోతపడింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న లక్ష్యంతో సామధాన భేద దండోపాయాలకు సిద్ధమైన అధికార వైసీపీ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 కీలక సభలు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఒక్కరిని ఫోకస్ చేస్తూ సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో గత నెల చివరి వారం నుంచి ఈ నెల 3వ వారం మధ్యలో సభలు నిర్వహించింది. భారీగా జనాన్ని సమీకరించి తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చూపించుకోవడానికి నానా అగజాట్లు పడింది. ప్రయాణికుల ఇబ్బందుల్ని పట్టించుకోకుండా బస్సులను దాదాపుగా సిద్ధం సభలకు పంపాలి అని ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఒంగోలులో సీఎం జగన్ పర్యటనలో పాల్గొనకూడదు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నిజానికి చాలా రోజుల నుంచి వైసీపీ అధిష్టానం మాగుంటను దూరం పెట్టింది. జగన్ అభిష్టాన్ని గుర్తించిన జిల్లా నాయకులు కూడా ఇటీవల ఆయన్ను పార్టీ కార్యక్రమాలను పిలవడం లేదు. అయినా ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ కు మాగుంట నేరుగా ఎదురెళ్లి 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. జగన్ ప్రతి నమస్కారం చేయకపోగా కనీసం పలకరించకుండా అవమానించారు. అయినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాబట్టి ఒంగోలులో జరిగే సీఎం సభకు పిలుస్తారు అని మాగుంట, ఆయన ముఖ్య అనుచరులు ఎదురు చూశారు. అయితే అధికారుల నుంచి నిబంధనల మేరకు ఆహ్వానం రావడం తప్ప వైసీపీ నేతల నుంచి పిలుపు రాలేదు అని తెలిసిందే. అధికారిక కార్యక్రమం కాబట్టి మర్యాదపూర్వకంగా సీఎం సభకు వెళ్లి రావాలి అన్న ఆలోచనతో తర్జనభర్జన పడిన మాగుంట చివరికి సభకు వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నారు. ముఖ్య అనుచరులు కూడా సభకు వెళ్తే మరోసారి అవమానపడాల్సి వస్తుందని చెప్పినట్లు తెలిసిందే. ఇంకా వైసీపీలో ఉండడం కూడా మర్యాద కాదని వెంటనే నిర్ణయం తీసుకోవాలని అనుచరుల నుంచి 2 రోజులుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దీంతో మాగుంట కూడా వైసీపీని వీడాలి అనే నిర్ణయానికి వచ్చి సీఎం సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే. వచ్చే వారంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 30,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించే అవకాశం ఉన్న సీఎం జగన్ ఆ పని చేయలేదు. 6,000 పోస్టులతో దగా డిఎస్సీని ప్రకటించారు. అందుకే జగన్ ను దగా సీఎం అంటున్నాం. ఇప్పుడు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చాం. త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ను టచ్ చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు. గత ఎన్నికలతో పాటు జగన్ పాదయాత్రల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 23,000 ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డిఎస్సీ కావాలి అంటూ పీసీసీ నిన్న తలపెట్టిన చలో సెక్రటేరియట్ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విజయవాడలోని పీసీసీ కార్యాలయమైన ఆంధ్ర రత్న భవన్ చుట్టూ పోలీసులు బుధవారమే మోహరించారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి భవన్ కు వెళ్లే మార్గాన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో షర్మిల బుధవారం రాత్రి భవన్లోనే మకాం చేశారు. నిన్న ఉదయం కార్యాలయం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేయాలని పోలీసులు భావించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద బైఠాయించారు. అక్కడి నుంచి వాహనాల్లో అమరావతి సచివాలయానికి బయలుదేరారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించారు. పోలీసులు ఆమెను కూడా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వ్యాన్ ఎక్కించారు. వారందరినీ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళగిరి స్టేషన్ చేరుకుని ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం తర్వాత వారిని విడుదల చేశారు. తనను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి పోలీస్ వ్యాన్ లో ఎత్తివేయడంపై షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆడపిల్ల పట్ల ఇంత నిర్దయంగా వ్యవహరించడం పాపమని అన్నారు.
ఇక ఈ ఘటనను చూసి తన తండ్రి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని, తన తల్లి విజయమ్మ ఎంతగానో బాధపడుతుంది అని చెప్పారు. అనంతపురం వెళ్లకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, జర్నలిస్టులు ఇళ్లకు వెళ్లి నోటీసులు, పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులు అయినా చలో అనంతపురంలో కళల కవాతును ఇవేవి ఆపలేకపోతాయి. ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ గూండాలు దాడిపై జర్నలిస్టులు ఆగ్రహం వెల్లువెత్తింది. పత్రికా స్వేచ్ఛను తొక్కిపెట్టిన శక్తులను ధిక్కరిస్తూ అనంత వీధుల్లో వందలాది మంది జర్నలిస్టులు నిన్న కదం తొక్కారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రిపోర్టర్లు, మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు కదిలి వచ్చారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కు స్పందించే తీరిక లేదు అంటూ నిలదీశారు. దాడి జరిగి 4 దాటిన ముఖ్యమంత్రి, డీజీపీ నోరు మెదపకుండా సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం స్వరంతో నిందించారు. అనంతపురంలోని సంగమేశ్వర సర్కిల్ నుంచి 11 గంటలకు ర్యాలీ మొదలైంది. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు. మద్దతుగా కదిలిన టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ఆయా పార్టీల అనుబంధ సంఘాలు, ఏపీ ఎన్జీఓ, పెన్షనర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు, శ్రేణులతో ప్రాంగణం నిండిపోయింది. శ్రీకృష్ణపై దాడి చేసిన వైసీపీ గుండాలందరినీ అరెస్ట్ చేయాలని, వారిపై రౌడీ షీట్ తెరవాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు. తిరగబడేదాకా తెచ్చుకోకుండా కఠిన చర్యలు తీసుకోండి అని హెచ్చరించారు. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులు నియంత్రించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు హెచ్చరించారు. మరో 2 పథకాల అమలుకు రంగం సిద్దమవుతుంది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27 లేదా 29వ తేదీన ఈ 2 పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలి అని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్యారంటీల అమలుకు వేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే పరిమితిని 10 లక్షలకు పెంచామని, ఇప్పుడు గృహజ్యోతి, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమల్లోకి తేవాల్సి ఉంది అని చెబుతూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. 200 యూనిట్ల లోపు వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు మార్చి నుంచి 0 బిల్లు జారీ చేయాలి అని స్పష్టం చేశారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి అన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి 200 యూనిట్ల లోపు కరెంటు వాడే వారందరికీ మార్చి మొదటి వారంలో 0 బిల్లులు జారీ చేయాలని నిర్దేశించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా సుమారు 11,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను పెంచి భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యాశాఖ నుంచి ఖాళీల వివరాలను కోరింది. గత నోటిఫికేషన్లోని పోస్టులకు అదనంగా మరో 6,000 ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. దీన్నే మెగా డిఎస్సీగా పిలుపుస్తున్నారు. ఇక అయితే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారా, లేక పాత నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గత నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నందున అనుబంధ నోటిఫికేషన్ను ఇచ్చే అవకాశం ఎక్కువని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2017లో జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను కోర్టు కేసుల కారణంగా భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ కేసుల వివాదం ముగియడంతో నిన్న ఈ ఫలితాలు వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలను కూడా ప్రకటించారు. మోడల్ స్కూల్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల గడువును మార్చి 2వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు 6వ తరగతి అడ్మిషన్లతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు అనే సమాచారం తమకుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, కరెంటు సరఫరాపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. సాంకేతిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగానే విద్యుత్ సరఫరాకు అంతరాయాలు రావాలి తప్పితే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కరెంటు కోతలకు కారణమైతే వారిపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో ఎక్కడైనా కారణంగా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగిస్తే దానికి కారకులైన బాధ్యులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా 5 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్ష నిర్వహించాలని అధికారులకు నిర్దేశించారు. సచివాలయంలో నిన్న వివిధ పథకాల అమలుపై సమీక్షకు ముందు విద్యుత్ కోతలు అంటూ జరుగుతున్న ప్రచారంపై అధికారులను సీఎం ఆరా తీశారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనను ఉదాహరిస్తూ విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గత ఏడాది జనవరి ఫిబ్రవరితో పోలిస్తే గత 2 నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని, దానికి తగ్గట్లుగా కరెంటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ఎస్ఏఎం రిజ్వీ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు సగటున 264.95 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా గత ఏడాది ఇదే వ్యవధిలో 242.44 యూనియన్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇక గత ఏడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్ల రోజువారీ సగటు వినియోగం ఉండగా ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్ల వినియోగం రికార్డైందని వివరించారు. అడవి చీకట్లను తరిమిన నిండు పున్నమి వెలుగులు, భక్తి పార్వస్యంతో లక్షల మంది జేజేలు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య వనదేవత సమ్మక్క మేడారం గద్దెపైకి వచ్చింది. ఫలితంగా మేడారం జాతర పతాక స్థాయికి చేరుకుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు బుధవారం రాత్రే గద్దెపై కొలువుతీరారు. నిన్న సమ్మక్క తల్లి రాకతో గద్దెపై 4 దేవతలు 4 దిక్కులా కొలువు తీరినట్లయింది. ఫలితంగా ఇవాళ మేడారం వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే కార్యక్రమం నిన్న ఉదయమే మొదలైంది. గిరిజన పూజారులు తెల్లవారుజామునే మేడారంలోకి సమ్మక్క గుడికి చేరుకున్నారు. గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేసి మామిడి తోరణాలను కట్టారు, ఆలికి ముగ్గులు వేశారు. తర్వాత పూజారులు అడవికి వెళ్లి వనాన్ని తీసుకొచ్చారు. ఇక డప్పు చప్పుళ్ల మధ్య వనాన్ని తీసుకువస్తుండగా సమ్మక్క గుడి సమీపంలో బొడ్రాయి వద్ద మహిళలు నీళ్ల బిందెలతో ఎదురొచ్చి పూజారులు కాళ్లు కడిగి మంగళహారతులు ఇచ్చారు. ఇక పూజారులు వనాన్ని మేడారంలోని సమ్మక్క గద్దెపై ఉంచి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గుట్ట కిందకు తల్లిని తీసుకురాగానే ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఇవాళ శుక్రవారం గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ తదితరులు మేడారం రానున్నారు. ఇక మరోవైపు మేడారం హెలిప్యాడ్ రూట్ క్యూ లైన్లో తొక్కిసలాట జరిగింది. భక్తులు హిజ్రాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో 2 చిన్నారులు ఉన్నారు. వెంటనే వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని, దేశంలోని ఏ ఆలయానికి కానీ జాతరకు కానీ అలాంటి హోదా ఇవ్వలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రైబల్ సర్క్యూట్ టూరిజం కింద 80 కోట్లతో ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, గెస్ట్ హౌస్లు నిర్మించామని వివరించారు. ఈ జాతరకు 3.14 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించారు. రామప్ప తరహాలోని మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు వచ్చేలా దృష్టి సారిస్తామని చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరలో పాల్గొన్న ఆయన వనదేవతలకు నిలువెత్తు బంగారం మొక్కుగా సమర్పించారు. సమ్మక్క సారలమ్మ పేరుతో ములుగులో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని 900 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాము అని తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తరగతుల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ యూనివర్సిటీ భవనాలకు శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు స్కామ్తో పాటు ఇతర కుంభకోణాల్లో అధికారిక లెక్కల ప్రకారమే 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ తీరుతో విసుగు చెంది 2014లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి భారత్ చేరుకుందని, మోదీ వల్లే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అప్పుల కోసం సీఎం రేవంత్ కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని మాత్రమే అమలు చేసింది అని చెప్పారు. రుణమాఫీ, రైతు బంధు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు 2500, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు, జైనూరు మండలాల్లో చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 17 సీట్లు గెలిస్తేనే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందుతాయని బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన మాట్లాడుతూ 2 నెలల్లోనే 10,000 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఎలా అమలు చేస్తుందని నిలదీశారు. రేవంత్ అన్న మంచోడే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. కానీ వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదన్నారు. నీ కుర్చీనే నీకు తెలియకుండా లాగేసుకున్నారు నీ పార్టీ వాళ్ళు. ఆ సోయి కూడా లేకుండా పోయింది నీకు. కుర్చీని కాపాడుకునే శక్తి లేని నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా అని బీజేపీ నేత బండి సంజయ్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఏ కారణం లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించి ఆగా మేఘాల మీద
కిషన్ రెడ్డిని ఆ సీట్లో ఎందుకు కూర్చోబెట్టారో సమాధానం చెప్పాలి అని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి దక్కించుకున్న కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడేవాడు అయ్యాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను తిడుతున్నాడు అని చెప్పి బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని, కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి ఆ ప్లేస్ లోకి వచ్చారు అంటూ బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు గురించి ముందుగా స్పష్టత ఇచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ హామీల గురించి కిషన్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా కిషన్ రెడ్డికి లేనట్లుగా ఉంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలే అయ్యింది. వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసింది. ఇది కిషన్ రెడ్డి కళ్లకు కనిపించట్లేదు అని ప్రశ్నించారు. గొర్రెల పథకంలో అక్రమాల కేసులో ఏసీబీ 4 ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ఏపీ రైతుల నుంచి కొనుగోలు చేసిన గొర్రెలకు సంబంధించి కాంట్రాక్టర్ మొబిన్, అతని కుమారుడు 2.10 కోట్లను దారి మళ్లించగా ఆ పార్టీకి వేరువేరు శాఖలకు చెందిన 4 అధికారులు సహకరించినట్లు నిగ్గు తేల్చిన ఏసీబీ వారిని నిన్న అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో కామారెడ్డి ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి రవి, మేడ్చల్ డివి అండ్ ఏహెచ్ఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎం ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ విభాగంలో డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ గా కొనసాగుతున్న పి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ గా సంగు గణేష్ ఉన్నారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న మొబిన్, అతని కుమారుడు పరారీలో ఉన్నారు. ఏసీబీ ప్రత్యేక బృందాలు వీరిని గాలిస్తున్నాయి. మొబిన్ సూచనల మేరకే పైన పేర్కొన్న 4 ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. 2.10 కోట్లను ఏపీ రైతుల ఖాతాలకు కాకుండా ఎవరి బ్యాంక్ అకౌంట్లకు దారి మళ్లించారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఏసీబీ ప్రాథమిక విచారణలో గొర్రెల కొనుగోళ్ల బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్లే అవినీతి జరిగినట్లు తేలింది. ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాక ఈ కేసులో రాజకీయ నాయకులు, వారి అనుచరులు ప్రమేయంపై అధికారులను సేకరించే దశలో ఇక ఏసీబీ అడుగులు వేస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు శీర్షికన నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సహకరించిన అధికారులు ఎవరు అంటూ ఆరా తీశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. నిజానికి అక్రమాలన్నీ సోమేష్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడే జరిగినట్లు గుర్తించారు. సీఎస్ గా ఉన్నప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలు సోమేష్ తన వద్దే పెట్టుకున్నారు. ఈ 2 శాఖల ద్వారా నిర్దేశిత రాబడిని నిక్కచ్చిగా మరింత ఎక్కువగా సాధిస్తాను అంటూ అప్పటి సీఎం కేసీఆర్ తో సోమేష్ నమ్మబలికేవారు. దాంతో ప్రభుత్వం కూడా 2 కీలక శాఖలను ఆయన వద్దే పెట్టింది. రేవంత్ సర్కార్ రావడంతో వాణిజ్య పన్నుల శాఖకు కొత్తగా వచ్చిన అధికారులు రెవెన్యూ లీకేజీలను ఆరా తీయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ తన కులాన్ని తిట్టింది అని, తనను దూషించడం తప్ప పార్టీకి మరో ఎజెండా లేదు అని ప్రధాని మోదీ అన్నారు. వారి ఈ ధోరణి ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలి అన్న తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోంది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంత ఎక్కువ బురద జల్లితే అంతగా 370 కమలాలు వికసిస్తాయని పేర్కొన్నారు. గుజరాత్లోని నవ్సారీ, మోహసానా జిల్లాలో ఇవాళ మోదీ విస్తృతంగా పర్యటించారు. 8350 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. అమూల్ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ను ప్రపంచ నెంబర్ 1 చేయాలి అని రైతులు, వాటాదారులకు మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న లక్షల మందికి పైగా రైతులు హాజరైన సభలో ప్రధాని మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు ఖరారైన మర్నాడే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు కూడా ఖరారైంది. ఢిల్లీలో 4 సీట్లలో ఆప్, 3 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే గుజరాత్, గోవా, చండీగఢ్, హర్యానాల్లో సీట్ల పంపకాలపై కూడా కాంగ్రెస్, ఆప్ మధ్య అవగాహన ఏర్పడింది. గుజరాత్ లో 2 చోట్ల ఆప్, చండీగఢ్లోని ఏకైక స్థానానికి కాంగ్రెస్, గోవాలోని 2 సీట్లలో చెరో చోట పోటీకి అవకాశాలు ఉన్నాయి అని ఇరు పార్టీల వర్గాలు తెలియజేశాయి. అలాగే హర్యానాలో ఆప్కు 1 సీటు కేటాయించినట్లు తెలిసింది. ఇక మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమితో చర్చలు అంతిమ దశలో ఉన్నాయని, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఈ నెలాఖరు వరకు ప్రకటిస్తామని కాంగ్రెస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల ప్రకటించారు. రాహుల్ గాంధీ గతంలో పోటీ చేసి ఓడిపోయిన యూపీలోని అమేథీ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు అని, ప్రియాంక కూడా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతుల నిరసనలతో ముడిపడి ఉన్న అనేక ఖాతాలను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ నిన్న సస్పెండ్ చేశారు. ఇందులో పలువురు ప్రముఖ రైతు నాయకులు, వారి మద్దతుదారులు ఖాతాలు ఉన్నాయి. రైతు ఉద్యమానికి సంబంధించిన ఖాతాలు, పోస్టులను నిలిపివేయాలని భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆదేశించింది. అయితే సర్కారు ఉత్తర్వులు పాటించిన
ఎక్స్ ఈ చర్య తీసుకోవడంతో తన అసమ్మతిని వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము కట్టుబడి ఉన్నామని నొక్కి చెప్పింది. ప్రభుత్వ సూచనలను అనుసరించి చర్యలు తీసుకున్నాము అని, దీనిపై ఖాతాదారులకు సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిపింది. కంటికి కనిపించని కరోనా వైరస్ మానవాళిపై పంజా విసిరిన వేళ ఆ ప్రాణాంతక వైరస్ పై పోరాటంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఆశాదీపంలా కనిపించింది. వైరస్ స్వైర విహారానికి అడ్డుకట్ట వేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె రక్త సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి అనే వార్తలు కలవరపెట్టాయి. వాటికి బలం చేకూర్చేలా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న గుండె, మెదడు రక్త సంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని తాజా అధ్యయనం గుర్తించింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఆ వివరాలను వ్యాక్సిన్ అనే సైన్స్ జర్నల్లో నివేదించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన విభాగమైన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ కు సంబంధించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయి అని వారు వెల్లడించారు. భారత్ మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల mRNA వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది అని గుర్తించారు. దీంతో పాటు గులియన్ బారే సిండ్రోమ్, పెర్కిటిస్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ వంటి కేసులు 1.5 రెట్లు ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ను దక్కించుకునేందుకు మన జట్టుకి ఇదే అద్భుత ఛాన్స్. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి జరిగే 4వ టెస్టులో రోహిత్ సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్కు సిరీస్లో నిలిచే ఛాన్స్ ఇవ్వకుండా రాంచీలోనే నెగ్గి వరుసగా 17వ సిరీస్ను ఖాతాలో వేసుకోవాలి అనుకుంటోంది. అటు స్టోక్స్ సేన మాత్రం వరుసగా 2 ఓటములతో తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. వారికి ఇది ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్, లేకపోతే సిరీస్ గల్లంత అవుతుంది. రాజ్కోట్లో 434 రన్స్ తేడాతో ఓడడంతో ఇంగ్లాండ్ బజ్బాల్ గేమ్పై విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే కోచ్ మెల్కమ్ మాత్రం తమ దూకుడు తగ్గదు అని స్పష్టం చేశాడు. ఫామ్లో ఉన్న పేసర్ బుమ్రాకు 4వ టెస్టులో విశ్రాంతినిచ్చారు. ఇక 10 వికెట్లు తీశాడు. ఆకాష్ ఓవరాల్ గా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 104 వికెట్లు తీశాడు. దీంతో ముఖేష్ ఖన్నా సెలెక్టర్లు ఆకాష్ వైపై మొగ్గు చూపవచ్చు. ఇక బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ గిల్ అదరగొడుతున్నారు. రజత్ కు మరో ఛాన్స్ దక్కొచ్చు. ఇక కొత్త కీపర్ ధ్రువ్ జురేల్ కూడా ఆకట్టుకుంటున్నాడు. స్పిన్నర్లు జడేజా, అశ్విన్, కుల్దీప్ తుది జట్టులో కొనసాగనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహిస్తారా లేక విదేశాలకు తరలిస్తారా అనే సస్పెన్స్ తెరపడింది. ఇక అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా లీగ్ షెడ్యూల్ ను బీసీసీఐ నిన్న విడుదల చేసింది. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాక్షికంగా అంటే తొలి 17 రోజులకు సంబంధించిన మ్యాచ్ల తేదీలను మాత్రమే ప్రకటించింది. అయితే ఫైనల్ మే 26న నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీలను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పోలీసులతో సమన్వయం చేసుకుని 2వ దశ షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. వచ్చే నెల 22న చెన్నైలో జరిగే ఆరంభ మ్యాచ్లో డిపెండింగ్ ఛాంప్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ప్రకటిత షెడ్యూల్లో 10 నగరాల్లో జరిగే 21 మ్యాచ్ల్లో ప్రతి జట్టు 3 నుంచి 5 మ్యాచ్లు ఆడనుంది. 2009లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించగా 2014 ఎడిషన్ ను యూఏఈలో ఆడించారు.